హాయ్ అండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌కి సపోర్ట్ చేసేయండి. ఈరోజైతే నేను ఒక స్నాక్స్ చేద్దాం అనుకోని ప్రిపేర్ అవుతే అది ఇంకో స్నాక్ అయిపోయింది. నేనైతే వంకాయ బజ్జీ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. నేనైతే వంకాయ బజ్జీ ఎప్పుడు తినలేదు. మొన్న పక్కింటి ఆంటీ తోటి బయటికెళ్తే ఈడ భలే ఉంటాయిరా వంకాయ బజ్జీలంటే, మా పిల్లలు తినరా ఆంటీ అంటే, లేదు లేదు తీసుకో అని బలవంతంగా కొనిపించారు. సరే అని చెప్పి ఇంటికి తీసుకొస్తే ఇంకొంచెం కావాలని అడిగారు మా పిల్లలు. సరే అని అది దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా కొంచెం నోటికి తెలుస్తూ ఉన్నాయి. సరే ఇలా ట్రై చేద్దాం మన ఐడియాతో పాటు అని చెప్పేసి నేనైతే ట్రై చేసి పిండి కలిపి పెట్టుకున్నాను. ఇక్కడొచ్చేసరికి వంకాయలు ఇంట్లో కొంచెం వాడిపోయి, పుచ్చిపోయి ఉన్నాయన్నమాట. ఇంకెందుకు వాటితోటని చెప్పేసి అప్పటికప్పుడు ఇలా బంగాళదుంపలు కొంచెం తీసుకొని బంగాళదుంప బజ్జీ అన్నా వేద్దామని కలుపుకుంటున్నాను. ముందుగా అయితే పిండిలో ఉప్పు, కారం, వాము, జీలకర్ర, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మొత్తం కలుపుకున్నాను. మీరు వాము, జీలకర్ర ఏదైనా ఒకటైనా వేసుకోవచ్చు. నేనైతే 2 వేసుకున్నాను. ఇలా కొంచెం బజ్జీ పిండిలాగా కలిపేసుకోండి. మరీ పలుచగా, మరీ గట్టిగా కాకుండా. ఈ బంగాళదుంప ముక్కలనైతే ఈ విధంగా స్లైస్‌లాగా కట్ చేసుకొని ఒకసారి ఉప్పు నీళ్ళలో వేసుకొని తీసుకొని ఈ విధంగా పిండిలో ముంచి వేసేసుకోవడమే. నేనైతే నార్మల్ సాల్టే వేశాను. సోడా ఉప్పు అయితే ఏం వేయలేదు. మీకు నచ్చితే సోడా ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఆలు బజ్జీ అందరికీ తెలిసిందే కదా! కాకపోతే ఇంకా చెప్పాను కదా! వంకాయ బజ్జీ చేద్దాం అనుకుంటే ఆలు బజ్జీ అయిపోయింది. సరే ఇదైనా షేర్ చేద్దాంలే అని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను. మీరెలా చేస్తారు? నేనేసిన ఇంగ్రీడియెంట్సే వేస్తారా ఆలు బజ్జీలో? ఒకసారి నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నేను చేసిన ప్రాసెస్ కరెక్టేనా లేదా అనేది. కానీ ఈ ప్రాసెస్‌లో చేస్తే మాత్రం టేస్ట్ చాలా బావుందండి. ఇలా ప్లెయిన్‌గా కాకుండా కొంచెం మనం ఇందులో ఆనియన్స్ అవి కట్ చేసుకొని వేసుకున్నామంటే ఇంకా బావుంటుంది. మా పిల్లలు ఆనియన్స్ ఏస్తే అంతగా తినరు గానీ నేను ఈరోజైతే కొంచెం ట్రై చేయండిరా అని చెప్పేసి ఇలా కట్ చేసి వేసి ఇచ్చేసాను. ఓన్లీ ఆనియన్స్ కాకుండా ఆనియన్స్ అలాగే కొత్తిమీర, క్యారెట్ దాంట్లోనే కొంచెం జీలకర్ర పౌడర్ వేసేసి మొత్తం చాట్ మసాలా కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఆ స్టఫ్ అనేది లోపల పెడుతున్నాను. మధ్య మధ్యలో మనకి చాట్ మసాలా తగులుతుంటే చాలా బావుంటుంది. దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండి ఇచ్చేస్తున్నాననమాట. ఇలా చేస్తే మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. మా వారికైతే మాత్రం ఇలా పక్కన ఆనియన్స్ లేకపోతే బజ్జీ అసలు తిననే తినరు. తను ఎప్పుడో 9కి అట్లా వస్తారు. తను వచ్చేసరికి చల్లారిపోతాయని కొంచెం పిండి, కొంచెం బంగాళదుంప ముక్కలు అట్లా వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. తను వచ్చిన తర్వాత 2 వేసేసి ఇస్తాను. ఇప్పుడైతే పిల్లలకి వేశాను. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఒకసారైనా వంకాయ బజ్జీ అయితే ట్రై చేయాలి. నాకెలా వస్తుందో చూడాలి. ట్రై చేసినప్పుడు మాత్రం తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అన్నట్టు గోరుచిక్కుడు పచ్చడి ఒకళ్ళు షేర్ చేయమని అడిగారు. కానీ ఇంకా నేను గోరుచిక్కుడులు ఇంకా తేలేదు. తెస్తే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను. అడగడం మర్చిపోయాను. మీలో ఎంతమందికి ఇలా బజ్జీలు, స్నాక్స్ ఈవినింగ్ తినడం అంటే ఇష్టం చెప్పండి. ఇప్పుడంటే ఎన్నెన్నో స్నాక్స్ వచ్చాయి గానీ ఒకప్పుడు అయితే బజ్జీ, పకోడీ, బోండాలు, గుంట పునుగులు, బొరుగులు మిక్చర్ ఇవన్నీ ఉండేయి. ఇప్పుడు కొత్త కొత్తయన్నీ వచ్చేసాయి అనుకోండి. నచ్చిందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.